వద్ద గాని చేతి నిండా డబ్బుందా? ఆ డబ్బుతో సురక్షితంగా పెట్టుబడి పెట్టదగ్గ బిజినెస్ గురించి వెతుకుతున్నారా? అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్త సంపన్నులు ఎంచుకుంటున్న మార్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసా? సంపన్నులంతా దుబాయ్ రీలొకేషన్ గురించి చూస్తున్నారు. ఎలాగైనా దుబాయ్‌లో మంచి చోట ఇల్లు కొనుక్కుంటే చాలు, బోలెడన్ని లాభాలు మీ సొంతమైపోతాయి. అక్కడ మీరుండటం అంటే అంత లాభకరం ఏం కాదు. కానీ రెంట్‌కివ్వడం వల్ల అద్భుతమైన రిటర్న్ గ్యారంటీ అంటున్నారు అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అంతేకాదు, అక్కడ ఇల్లు కొంటే మీకు అదనంగా వచ్చే బెనిఫిట్ ఏమిటంటే మీకు గోల్డెన్ వీసా లభిస్తుంది. ప్రపంచంలోని అందమైన నగరాల్లో ఒకటైన దుబాయ్‌ని మీరు ఎప్పుడైనా పర్యటించవచ్చు. నిజానికి చాలా కాలంగా బడా బడా వ్యాపారవేత్తలకు దుబాయ్ స్వర్గధామంగా విలసిల్లుతోంది. లగ్జరీ లైఫ్ స్టైల్‌కు సంపన్నులకు నిలయం దుబాయ్. పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా దుబాయ్‌కి పేరొచ్చింది. దేశంలో అవినీతికి పాల్పడ్డ నేతలు కూడా దుబాయ్‌లోనే స్థిరపడడానికి కారణం అక్కడి చట్టాలు వారికి సేఫ్టీ, సెక్యూరిటీ కలిగిస్తూ ఉండటమే. అందుకే చాలా మంది రాజకీయ నాయకులంతా దుబాయ్‌లో ఫ్లాట్లు, స్థలాలు కొనేస్తున్నారు. దుబాయ్ అనగానే మనోహరంగా కనిపించే ఇసుక తిన్నెలు, ఆకాశాన్ని తాకినట్లుండి కనిపించేటువంటి పెద్ద పెద్ద భవనాలు, స్కై స్క్రేపర్లు, అట్లాగే ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. అందుకే ఇక్కడ నివసించేందుకు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా భారతీయ వ్యాపారవేత్తలు దుబాయ్‌లో స్థిరపడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడ కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ గణాంకాల ప్రకారం 2022లో వారికి భారతదేశం నుంచి 16 బిలియన్ దిరాంలు వచ్చాయి. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 35,500 కోట్ల రూపాయల ఆదాయం కేవలం భారతీయుల వల్లే వచ్చిందంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021తో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. దుబాయ్‌లో ఖరీదైన ఇల్లు కొనే వారిలో 40% మంది భారతీయులే ఉంటున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రత్యేకించి ఢిల్లీ, ఎన్సీఆర్, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, పంజాబ్‌కు చెందిన వారే దుబాయ్‌లో ఎక్కువగా ఇల్లు కొంటున్నారు. వీరితో పాటు యూఏఈలో నివసించే భారతీయులు, విదేశాల్లోని భారతీయులు కూడా దుబాయ్‌లో ఇల్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దుబాయ్‌లో ప్రాపర్టీస్ కొనేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి కనబరచడానికి ప్రపంచంతో ఈ నగరానికి ఉన్న కనెక్టివిటీనే ప్రధాన కారణమని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. భారతీయ సంపన్నులు దుబాయ్‌లో నెలకు లక్షలు చెల్లించి ఇల్లు అద్దెకు కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు. కరోనా సమయంలో 30% క్షీణించిన రెంటల్ మార్కెట్ ఇప్పుడు మళ్ళీ పుంజుకొని 2015-16 స్థాయికి చేరుకోవడం విశేషం. వ్యాపార సంస్థలకు దుబాయ్‌లో అత్యంత అనువైన వాతావరణం ఉందని, హైదరాబాద్, లండన్ నుంచి ఈ నగరానికి సులభంగా ప్రయాణించవచ్చని ట్రావెల్ ఏజెంట్లు చెప్తున్నారు. దుబాయ్‌లో మంచి ఇల్లు కొనాలంటే 1.6 నుంచి 1.7 మిలియన్ల దిరాంలు అవసరమవుతాయట. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 3,06,00,000 నుంచి 3,08,00,000 వరకు కూడా ఖర్చవుతుంది. ఒకవేళ మంచి అద్దె ఇల్లు కావాలంటే నెలకు 3 నుంచి 3.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఇక్కడ రెంట్లు భారత్లోని ముంబైతో పోల్చితే 4-5% మాత్రమే అటు ఇటుగా ఉంటాయని స్థానిక రియల్టర్లు చెప్తున్నారు. ఎక్కువ మంది కార్మికులు, నైపుణ్యం గల నిపుణులు, పరిశోధకుల కోసం గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ ని విస్తరించడం కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్ కు ప్రోత్సాహాన్ని ఇస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ దీర్ఘకాల వీసా వల్ల విదేశీయులు యూఏఈలో నివసిస్తూ పని చేసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు కూడా. వీరికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తోంది ప్రభుత్వం. విదేశీయుల నుంచి డిమాండ్ బాగా ఉండడంతో దుబాయ్‌లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోందని అక్కడి రియల్టర్లు వివరించారు. దుబాయ్‌లోని భారతీయ పాఠ్యాంశాలతో కూడిన స్కూళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైనవని చెబుతున్నారు. తమ పిల్లలు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారని దుబాయ్‌లో స్థిరపడ్డ వ్యాపారవేత్తలు అంటున్నారు. ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైందని, క్యాబ్‌లో బ్యాగ్‌ని మర్చిపోయినా డ్రైవర్ మిమ్మల్ని ట్రాక్ చేసి మరీ మీకు ఇచ్చేస్తారు. కొత్తగా దుబాయ్‌కి వచ్చేవారు ఆధునిక నగరాన్ని చూసి చాలా ఆకర్షితులవుతారు. అయితే 2015-16 మధ్య దుబాయ్ రియల్టీ ఉజ్వలంగా పెరిగిందనే చెప్పాలి. అయితే కోవిడ్ కాలంలో అక్కడి రెంటల్ మార్కెట్ 30%కి పడిపోయింది. నేడు కోలుకొని 7 ఏళ్ల కిందటి స్థాయికి ఇప్పుడు మళ్లీ చేరింది. బహుళజాతి సంస్థల్లో పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చే సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు రవాణా పరంగా సౌకర్యంగా ఉంటుందని దుబాయ్ ఎంచుకుంటున్నారు. వృత్తిరీత్యా లండన్, హైదరాబాద్ మధ్య తిరగాల్సిన వారంతా దుబాయ్ వారికి అత్యంత అనువైన నగరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు దుబాయ్ వైపు మొగ్గు చూపేందుకు ఇక్కడి అంతర్జాతీయ ఫినాన్షియల్ సెంటర్ కూడా ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక్కడ నివాసం ఉండడం ద్వారా విదేశీ సంస్థలతో సంప్రదింపులు చాలా సులువుగా జరిగిపోతాయి. పైగా
గత ఏడాది గోల్డెన్ వీసా ప్రోగ్రాం పరిధిని విస్తరించడంతో దుబాయ్లో ఇంటిపైన పెట్టుబడి పెట్టొచ్చని మన వారికి నమ్మకం కలిగించింది. యుఏఈలో నివాసం, వృత్తి, చదువు కోసం వచ్చేవారు దీర్ఘకాలం నివసించేందుకు గోల్డెన్ వీసా వీలు కల్పిస్తోంది. దుబాయ్ గురించిన చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూశాయి. నిజానికి దుబాయ్ని మొదట వెనీస్కు చెందినటువంటి గ్యాస్పరో బాల్టీ అనే ముత్యాల వ్యాపారి 1580లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. చూసి చూడగానే ఆయన మొదట దీన్ని దుబాయ్ అని ప్రస్తావించాడంట. దుబాయ్ 18వ శతాబ్దంలో ఒక మత్స్యకార గ్రామంగా ఉండేది. అబుదాబి యొక్క షేక్ బానియాస్ తెగలు ఇక్కడ చేపలు పట్టుకొని జీవనం సాగించేవారని చెబుతున్నారు. 1833లో గిరిజన తెగల మధ్య విరోధం తర్వాత అల్బు ఫలసా తెగ సభ్యులు అబుదాబి నుండి విడిపోయి దుబాయ్లో స్థిరపడ్డారు. దుబాయ్లో 1800వ సంవత్సరం తొలినాళ్లలో మషూచి మహమ్మారి వ్యాపించిందని చెబుతారు. 1969లో దుబాయ్ నుండి అక్కడ చమురు నిల్వలు బయటపడడంతో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చాయి. దాంతో దుబాయ్కి వేగంగా రాబడి మొదలైంది. అయితే అబుదాబి, షార్జా, అలైన్, రాస్ అల్ ఖైమా, పుజైరా, అల్ క్వైన్ మొదలైనవన్నీ కలిపి దుబాయ్గా పిలుస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 7 ఎమిరేట్స్ లో దుబాయ్ కూడా ఒకటి. దుబాయ్ సిటీగా పిలిచే ప్రాంతం ఆ దేశంలోని ప్రధాన అభివృద్ధి కలిగిన పట్టణంగా ఉండేది. డిసెంబర్ 2, 1971న అబుదాబి సహా మిగిలిన 5 ఎమిరేట్స్ దుబాయ్తో కలిసి యునైటెడ్ ఎమిరేట్స్ అనే సమూహ దేశంగా ఏర్పడ్డాయి. పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరం వెంబడే ఏర్పడినటువంటి నగరంగా దుబాయ్ గురించి చెబుతారు. ఈ నగరం మొదట ఓ పట్టణంగా ఉండేది. సముద్రానికి దాదాపు సమానమైన ఎత్తులో ఉంటుంది. దుబాయ్ సరిహద్దుల విషయానికొస్తే దక్షిణాన అబుదాబి, ఉత్తర తూర్పు వైపు షార్జా, దక్షిణ ఉత్తరంగా ఒమన్, పశ్చిమం వైపు అజమాన్, తూర్పుగా రస్ అల్ ఖైమా ఉంటాయి. దుబాయ్ని చుట్టినట్టుగా హత్తా పర్వత శ్రేణులు ఉంటాయి. ఇక 2006 జనాభా లెక్కల మేరకు దుబాయ్ జనాభా 1,422,000 మంది పురుషులు, 1,70,000 మంది స్త్రీలు, మొత్తంగా 3,49,000 మందిగా ఉన్నారు. దుబాయ్ జనాభాలో అత్యధికంగా ఆసియా నుంచి వచ్చిన వారే ఉంటారు. అంటే దాదాపు 85% అనుకోవచ్చు. ఇందులో భారతీయులు 51%, పాకిస్తానీయులు 16%, బెంగాలీలు 9%, ఫిలిపీన్లు 3% అని తేలింది. దుబాయ్ నగరంలో ప్రధాన భాష అరబిక్ కాగా పర్షియన్, మలయాళం, ఆంగ్లం, హిందీ, తెలుగు, ఉర్దూ, బెంగాలీ అధికంగా మాట్లాడతారు.